ఎన్నికల జోష్ ఈయన లేపుతూనే ఉంటాడు ప్రభుత్వాన్ని. తర్వాత కానీ ఇప్పుడు రేపు జీవో విడుదలవుతుంది. ఆల్రెడీ ఒక ఆయన పోయి మాధవరెడ్డి ఏదో రెడ్డి ఆయన పోయి కేసు వేసిండు. మొన్న వేసినట్టున్నాడు. నిన్న విచారణకు వచ్చింది. ప్రభుత్వం ఆయన తిట్టి పిటిషన్ డిస్మిస్ చేసింది. కారణం ఏంటి? అసలు నువ్వు ఏం చూసుకొని ఈ పిటిషన్ వేసినావు? 42% రిజర్వేషన్స్ ఇస్తున్నారని ఎవరు చెప్పారు నీకు? సరే ఇగో పేపర్లలో వచ్చింది. పేపర్లలో వచ్చేదాన్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు? పేపర్లో వచ్చేదాన్ని నువ్వు పరిగణలోకి తీసుకుని నువ్వు జరిగిందని వస్తున్నావా అని ఎడాపెడా తిట్టి పిటిషన్ కొట్టేసింది. సో జీవో రాకముందే వీళ్ళు పిటిషన్ వేశారంటే జీవో వచ్చిన తర్వాత 1000% వేస్తారు కోర్టుకి వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ జీవో ఇస్తున్నారు, కోర్టుకి వెళ్తే ఏమవుతుంది? కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ సర్కార్కి సంబంధించిన కేసు ఒకటి ఉన్నది గతంలో. ఏమన్నది అందులో? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్లు 50%కి మించకూడదు. ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది. అది రాజ్యాంగంలో పొందుపరచబడ్డ అంశం. అది దాన్ని ఎవరు కాదనలేరు. ఆ రిజర్వేషన్లు పోను మిగతా రిజర్వేషన్స్ బీసీలకి అంటే ఎంత 50% ఎంత వస్తే గంత, అది 23 21 ఎంతో గంత. ఈ అన్ని కలుపుకుంటే 50% దాటొద్దు. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ తర్వాత కూడా మన తెలంగాణలోనే 2019లో కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో ఇట్లాగే రిజర్వేషన్లు పెంచడానికి ఒక జీవో ఇస్తే హైకోర్టు కొట్టేసింది. ఇది ఆనాటి తీర్పుకు విరుద్ధంగా ఉంది కదా అని కొట్టేసింది. ఏం చేసి ఇమీడియట్గా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగితే సుప్రీంకోర్టు అన్నది ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఉన్నది 50% దాటొద్దని. మీరు ఎట్లా దీన్ని చేశారు? ఇమీడియట్గా మీరు పిటిషన్ ఉపసంహరించుకోండి అంటే కేసీఆర్ మళ్ళా ఏమైద్దు అని చెప్పి పిటిషన్ ఉపసంహరించుకొని అదే 20% రిజర్వేషన్స్తో వెళ్ళిండు. సరే ఆయన అది కూడా అమలు చేయలేదా అన్నాడు, పక్కన పెట్టండి.